వేదాలు చదివిన జ్ఞాని రావణుడు. అయినా రాముణ్ణి ఎందుకు భయపెట్టలేకపోయాడు? అపారమైన జ్ఞానానికి అహంకారం తోడైతే ఏం జరుగుతుందో తెలుసా? రావణ బ్రహ్మ వేదాలకు అక్షర రూపం ఇచ్చిన మహాపండితుడు. కానీ ఆయన జ్ఞానాన్ని అహంకారం, కామం అనే మేఘాలు కమ్మేశాయి. యుద్ధంలో సమస్తాన్ని కోల్పోయినా అతనిలో వరగర్వం మాత్రం తగ్గలేదు. అదే రాముణ్ణి చింతాక్రాంతుణ్ణి చేసింది. ఆ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఋగ్యజుస్సామ పారగహ అనే అద్భుత నామాన్ని ఉపదేశించారు. రామా, రావణుడు వేదాలను అధ్యయనం చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు నీకు అండగా ఉన్నది ఆ వేదాలకు మూలమైన సూర్య భగవానుడు. ఋగ్వేదం ఆయన తేజస్సు, యజుర్వేదం ఆయన శక్తి, సామవేదం ఆయన నాదం. వేదాలకే మూలమైన ఆ శక్తి నీ వెనుక ఉండగా వేదాలు చదివిన వాన్నని విర్రవీగే రావణుడు నీ ముందు నిలవలేడు. జ్ఞానం అహంకారానికి దారితీస్తే అది పతనానికి హేతువవుతుంది. కానీ అదే జ్ఞానం దైవ చింతనతో కూడితే విజయానికి సోపానం అవుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రంలోని ఇలాంటి మరిన్ని లోతైన రహస్యాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ క్రింద రిలేటెడ్ వీడియోలో ఉంది. జై శ్రీరామ్.